నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చ. పది అంశాల ఎజెండాపై చర్చిస్తున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఉమ్మడి సంస్థల ఖర్చు, రీఎంబర్స్మెంట్ పైన సమాలోచనలు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కొడాలి నానిపై గుడివాడలో కేసు. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో నమోదు. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం సహా మరో 4 అధికారుల అరెస్ట్. గుత్తేదారుల నుంచి లంచం కేసులో పట్టుకున్న సీబీఐ. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా వేసిన ఎన్టీఏ. కొత్త కాలేజీల సీట్లు అందుబాటులోకి వచ్చాక నిర్వహిస్తామని వెల్లడి. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా తెలుగు ముఖ్యమంత్రులు హైదరాబాద్ ప్రజాభవన్లో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలుత ప్రజాభవన్కు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీ మంత్రులను తెలంగాణ మంత్రులు సాదరంగా ఆహ్వానించారు. లోపలికి వెళ్లాక చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ అనే పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. అనంతరం చర్చలు ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగే చర్చల్లో సుమారు 10 అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. తెలుగు ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. చారి, సమావేశంలో ఇప్పటివరకు ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి వివరాలు ఏంటి? ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సుమారు 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఏ కారణంతో ఇప్పటివరకు అవి నిలిచిపోయాయన్న అంశాలపైన ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారు ఉన్నతాధికారులతో సమావేశమై వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి పెట్టుకున్నారు. వాటికి సంబంధించి ఉన్న అధికారులు కూడా ఈ సమావేశంలోనే పాల్గొన్నారు. కాబట్టి ఏ అంశానికి ఏది ప్రధాన అడ్డంకిగా ఉంది అనే అంశాలపైన చర్చ కొనసాగుతుంది. వాటికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విభజన అంశం చట్టానికి సంబంధించిన 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు, ఆదాయాలు, వాటికి సంబంధించిన వనరుల పంపిణీతో పాటు విద్యుత్ బకాయిలు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. వీటన్నిటికీ ఒక చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చు అనే అంశాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే వీటికి సంబంధించి కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాలు ఏంటని కూడా సేకరించారు. ఒకవేళ చర్చల ద్వారా పరిష్కరించినట్లయితే ఆ కేసులన్నింటినీ పరిష్కరించుకోవడంతో పాటు ఇక నుంచి కూడా 2 రాష్ట్రాల మధ్య ఒక స్నేహపూర్వకమైన సంబంధాలు ఉంటాయనే ఆలోచనతో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కొద్దిసేపట్లోనే అంటే సుమారు 2 గంటల పాటు సమావేశం షెడ్యూల్ ఉంది. వాటికి సంబంధించి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా ఆయన సాదరపూర్వకంగా స్వాగతించారు. ఆ తర్వాత సంబంధించిన భోజన ఏర్పాట్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి సుమారు 2 గంటల కార్యక్రమం తర్వాత వీటికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు లేదా 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు లేదా అధికారులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సమావేశం గదిలో ఏర్పాట్లు కూడా చేశారు. లేదా 2 రాష్ట్రాల నుంచి ఒక ఉమ్మడి ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోకపోయినా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి అటు మంత్రులు కానీ లేక అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఏ అంశాలు పరిష్కరించుకోవచ్చు అనే అంశాలపైన
చర్చించింది. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి కాకుండా విద్యుత్ బకాయిలు, అదేవిధంగా స్థానికత ఆధారంగా ఉద్యోగుల పరస్పర బదిలీల వంటి అంశాలను కొద్దిపాటి చర్చలతోనే సమస్య పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాకపోతే దానికి సంబంధించి ఒక కీలక స్థాయిలో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకున్న స్థాయి సమావేశాలు గతంలో సరైన విధంగా జరగలేదని రెండు ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయి నిర్ణయాలు సమావేశం అవుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేష్ చారి. సమావేశానికి ముందే చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్లోని నివాసంలో మంత్రుల బృందంతో చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చర్చల్లో రాష్ట్ర బృందం ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ 10 అంశాల అజెండాని ప్రతిపాదించారు. పునరుద్ధరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన సంస్థలకు సంబంధించి ఆస్తుల విభజన పైన చర్చించాలని చెప్పి నిర్ణయించారు. ఈ దీంట్లో దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉండిపోవడం, గడిచిన 10 ఏళ్లుగా ఈ ఆస్తుల పంపకాల వివాదం అపరిష్కృతంగా ఉండిపోవడంతో ప్రధానంగా ఈ చర్చ కొనసాగుతుందని చెప్పాలి. ఇక అలాగే విభజన చట్టంలో లేని సంస్థల విభజనకు సంబంధించిన అంశాలపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు అలాగే మంత్రులు, అధికారులు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వివరాలు కూడా ఉంది. దీనిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. విద్యుత్ బకాయిలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తరఫున 7,200 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ బకాయి ఉన్న అంశం కూడా ఇవాళ లేవనెత్తుతున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య 15 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాల పైన కూడా ఇవాళ చర్చించుకోనున్నారు. ఇక ఏపీ తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగుల మార్పిడి పైన ఈ ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య లేబర్ సెస్ పంపకాలపై కూడా ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 భవనాలని తమకు ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి కోరుతుంది. దీనికి సంబంధించి లేఖ కూడా రాసింది. నాంపల్లిలోనే ఒక భవనంతో పాటు లక్కడి కపూర్ లో ఉన్నటువంటి ఒక భవనం, అలాగే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను ఆంధ్రప్రదేశ్ కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. దీనిపై కూడా స్పష్టంగా నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విభజన చట్టంలో పేర్కొన్నటువంటి 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల విభజన పైన ఇప్పటికే గతంలో వేసినటువంటి షేడా బీడే ఎక్స్పర్ట్ కమిటీ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంస్థల దాంట్లో 91 సంస్థలు 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి 91 సంస్థల్లో 89 ఆస్తుల పంపకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకారాన్ని తెలిపింది. అయితే తెలంగాణ మాత్రం కేవలం 68 సంస్థల విభజనకు మాత్రమే అంగీకారాన్ని తెలియజేసింది. దీనిపై ఇది వివాదాస్పదంగా కొనసాగుతుందని చెప్పాలి. దీనిపై కూడా ప్రధానంగా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం వచ్చే అవకాశం. ధన్యవాదాలు ధనంజయ్. వైకాపా నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పారదర్శకత గురించి బొత్స, జగన్ మాట్లాడితే ప్రజలు నవ్విపోతారని ఎద్దేవా చేశారు. పారదర్శకతకు పాతరేసిందే వైకాపా అని మండిపడ్డారు. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో బొత్స పనిచేస్తున్నారని విమర్శించారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దని బొత్సకు అచ్చెన్న హితవు పలికారు. రాష్ట్రం ఇప్పుడు సురక్షితంగా ఉందనే విషయం ప్రజలకు తెలుసునని, ముఖ్యమంత్రుల సమావేశం అయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయని ఎక్స్లో అచ్చెన్న పోస్ట్ చేశారు. దక్షిణ భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఓ డీఆర్ఎం సీబీఐ వలలో చిక్కాడు. గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో గుంతకల్లు డీఆర్ఎం, డీఎఫ్ఎం సహా మరో 3గురిని సీబీఐ అరెస్టు చేసింది. 3 రోజుల సోదాల అనంతరం 5గురిని సీబీఐ కోర్టుకు తరలించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం గతిశక్తి పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల అభివృద్ధి పనులు చేపట్టింది. దీనిలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలోని వంతెనల నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న గుత్తేదారులను కొందరు అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించక ముందే పర్సంటేజీల ప్రకారం ముడుపులు తీసుకున్నారు. లంచాలతో సరిపెట్టకుండా గుత్తేదారులతో డైమండ్ నెక్లెస్లు కొనిపించుకున్నారు. పలు మెట్రో
నగరాల్లో విలాసవంతమైన హోటళ్లలో విడిది చేసి లక్షల రూపాయల బిల్లులు కట్టించుకున్నారు. వీటన్నింటిపై కడుపు మండిన గుత్తేదారు రమేష్ తో పాటు మరికొందరు సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న గుత్తేదారుల వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులను సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 3 రోజుల పాటు గుంతకల్లు రైల్వే డిఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో సిబిఐ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డిఆర్ఎం వినీత్ సింగ్ నివాసంలో భారీగా నగదు, బంగారు నగలు గుర్తించారు. వీటిలో పలు ఆభరణాలకు ఎలాంటి బిల్లులు లేవని తేల్చి వాటిని సీజ్ చేశారు. డిఆర్ఎం వినీత్ సింగ్ డిఎఫ్ఎం ప్రదీప్ కుమార్ ని 2 రోజుల పాటు ప్రశ్నించారు. గుంతకల్లు రైల్వే ఇంజనీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఫైళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సోదాల అనంతరం డిఆర్ఎం వినీత్ సింగ్, డిఎఫ్ఎం ప్రదీప్ బాబుతో పాటు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అక్కిరెడ్డి, రైల్వే ఎస్సీ బాలాజీ, అకౌంట్ అసిస్టెంట్ లక్ష్మీపతి రాజును సిబిఐ అదుపులోకి తీసుకుంది. గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కర్నూలులోని సిబిఐ కోర్టుకు తరలించారు. సిబిఐ మరింత దృష్టి సారిస్తే ఇంకొందరు అధికారుల బండారం బయటపడుతుందని గుత్తేదారులు చెబుతున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జగన్ ముఠా దాడి కేసులో మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. జింకా సత్యం, తీయగూర గోపిరెడ్డి, లంకా అబ్బినాయుడును జైలుకు పంపారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గతంలోనే పోలీసులు 5 కటకటాల్లోకి నెట్టగా తాజా అరెస్టులతో కలిపి ఆ సంఖ్య 8కి చేరింది. దాడితో సంబంధం ఉన్న వైకాపా కీలక నేతలు వరుస అరెస్టులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిందితుల కోసం మంగళగిరి గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతపై కృష్ణా జిల్లా గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి, కొడాలి నాని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, మాధవీలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు, వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్లడం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. 2019 సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరో ఏ విధమైన కేసు తీసుకోలేదండి. మా అమ్మగారి మరణానికి కారణం వాసుదేవరెడ్డి గారు, కొడాలి నాని గారు, మాధవీలతారెడ్డి. ఏ కారణం చేత అంటే వాసుదేవరెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడౌన్లో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి, బాబు ఇదేమిటి అని అడిగితే, మీ అందరికీ సమానం చెప్పిన పని మాకేంటని మా అమ్మగారిని దూషించారు. ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో. అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన వాసుదేవరెడ్డి గారు, మాధవీలతారెడ్డి గారు, కొడాలి నాని గారు తదితరులందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఇంకా వైకాపాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శించారు. వైకాపా నేతల అవినీతి అక్రమాలకు జీవీఎంసీ కమిషనర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టర్లను తన మిత్రుడికి అప్పగించారని ఆరోపించారు. జగన్ ప్యాలెస్కు ఏమాత్రం తీసిపోని విధంగా 10 కోట్ల రూపాయల ప్రజాధనంతో సాయికాంత్ వర్మ తన నివాసాన్ని సుందరీకరించారని తెలిపారు. ఎక్కడైతే కూటమి కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యుల కింద ఉన్నటువంటి నూతనంగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి నిలదీస్తారనేటువంటి భయంతో ఇప్పటికీ కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఎంవీవీకి ఆ కూడలి మూయడంలోని, ఎంవీవీ ప్రాజెక్ట్, ఎంవీవీ పీకేరెడ్ ప్రాజెక్ట్ కి అక్కడ ఎలివేషన్ తేడంలోని కీలక భూమిక పోషించాడు ఈ యొక్క జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. ₹1,00,000 నుంచి 20 లక్షల వర్క్లు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ స్ప్లిట్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయల వర్క్లు ఏవైతే చేశారో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కనుక చేస్తే వీళ్ళ యొక్క భాగోతం మొత్తం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి తన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో ఋషికొండ విధ్వంసం చేసి సేమ్ అదే మాదిరిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఉన్నాడో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ప్యాలెస్ కూడా
దానికన్నా నివ్వెరపోయేలా ఉంటుంది. ఆ ప్యాలెస్ కి సుమారు 10 కోట్ల రూపాయల మేరకు జీవీఎంసీ నిధులు ఖర్చు పెట్టి సొంత సోకుల కోసం జీవీఎంసీ కమిషనర్ బంగ్లాకి అలాగా మొత్తం షీట్స్ తో మూసేసిన విధానం ఈ ఒక్క కమిషనరే చేశాడు. ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్య అధిగమించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాల్లో పోగయ్యే చెత్త నిర్వహణ విధానాలపై సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి సంపద సృష్టించవచ్చని అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. చెట్ల నుంచి రాలే ఆకులను, పొడి చెత్తను కాల్చివేయడం వల్లే వాతావరణ కాలుష్యం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యర్థాన్ని కంపోస్ట్గా మారిస్తే ఎరువుగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్కు వివరించారు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై నిపుణులతో వర్క్షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. రీసైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైకాపా నాయకులు నాడు నేడు పథకం పేరుతో నిధులు దోచేశారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బీవీఆర్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఏదైనా సమస్య వస్తే తనకు నేరుగా ఫోన్ చేయాలని విద్యార్థులకు మంత్రి నిమ్మల చెప్పారు. గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి మాయ చేసింది, మభ్య పెట్టింది ప్రజలందరినీ కూడా. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య 6 లక్షల మంది తగ్గారంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు విద్యలో కూడా తీసుకోవడం వల్లే అటువంటి దుస్థితి వచ్చింది. మరి అందుచేత రేపు రాబోయే రోజుల్లో మీకు అన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని. పట్టిసీమ జలాలు కృష్ణమ్మ వైపు శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 6018 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతున్న వేళ పట్టిసీమ వద్ద నీటి మట్టం 14 మీటర్లు దాటింది. ఈ నేపథ్యంలో 17 పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత వంశధార కాలువ నుంచి సాగునీరు రావడంతో శ్రీకాకుళం జిల్లా పలాస రైతులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. టెక్కలిపట్నం వద్ద గంగమ్మకు పూజలు చేసి జలహారతి ఇచ్చారు. వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కాలువలో రైతులు కన్నీళ్లు తప్ప నీరు పారలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే గౌతు శిరీష 1 నెలలోనే నెరవేర్చారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం కూడా విత్తనాలు వేయడము, పంట చివరి వరకు రావడము, 1-2 తడుపులతో ఏమంటే పంట పోవడము, ఆ నాయకులు స్పందించకపోవడము, ఈ 5 సంవత్సరాల్లో రైతు దిగాలు చెందినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. రైతు దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ 7వ నెల మొదటి వారానికే నీరు తెప్పించి ప్రతి ఒక్క రైతు మనసులో ఆనందం కల్పించినటువంటి మా శ్రీసమ్మ దీక్షకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు కూడా బోర్లు గడ్డలు ఇంజిన్లు వేసుకుని పండించేవాళ్ళము. నీరు ఎంత వేగం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మా గ్రామస్తులకైనా మేమనగా అందరము. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, మంత్రిగా ఉండి అప్పలరాజు వైఫల్యం, వీటన్ని కారణాలతో పలాస నియోజకవర్గ రైతాంగం మొత్తం బిక్కుబిక్కుమని జీవించిన పరిస్థితులు మనం చూసాం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి శిరీషమ్మ రూపంలో ఓ నాయకత్వం దొరికింది. ఈ ప్రాంత ప్రజల తాలూకా రైతుల తాలూకా రుణం ఎట్లా తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు నుండే తపన పడినటువంటి ఆ మనిషి తాలూకా కృషి, ఆ శిరీషమ్మ సంకల్పమే ఈవేళ ఈ వంశధార నీరు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మంచి సంకల్పంతో శిరీషమ్మ గారు ఈ కార్యక్రమానికి చేపట్టారు. ఆ సంకల్పానికి అధికార యంత్రాంగం కూడా తోడయ్యారు.
ఈ నీరు రావడానికి కారణమయ్యారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి పట్టుబడడం సహా ఇటీవల జరిగిన పరిణామాలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆయన పర్యటించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా సహా కోర్ కమిటీ సభ్యులతో భూమిరెడ్డి సమీక్షించారు. ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆందోళన చెందారని తెలిపారు. కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కళాశాలలోని సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు, జరిగిన పరిణామాలు కొంత ఆందోళనకు, కొంత బాధకు గురి చేస్తున్నాయి. దాదాపు 8,500 మంది విద్యార్థులున్న ఈ కళాశాలలో గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలాలని మంత్రివర్గ ఉపసంఘం ఏ రోజైతే సమావేశమైందో అదే రోజు ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో గంజాయి పట్టుబడడం చాలా బాధకు గురి చేస్తూ ఉంది. ఖచ్చితంగా డైరెక్టర్ గారికి వీళ్ళందరితో కూడా సమావేశం కావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 1 నెల రోజుల లోపల ఇక్కడ విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ విధంగా చదువుకునే విధంగా మంచి విద్యావేత్తలు అయ్యే విధంగా కృషి చేయాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యర్థుల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న వైకాపా నాయకుడు అజయ్ రెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. పులివెందులలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతి పెరిగిపోయిందన్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్న జగన్ కక్ష కార్పణ్యాలకు మళ్లీ బీజం నాటొద్దన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని సీఎం చంద్రబాబు కట్టడి చేయాలని జగన్ హెచ్చరించారు. జగన్ పర్యటన సందర్భంగా గంటపాటు ఆసుపత్రి లోపలికి రోగులు ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించి తలుపు వేయడం, ఆసుపత్రి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.